నైట్ మీరు ఏ టైంకి పడుకుంటున్నారు? 2-3 అవుతుంది కానీ 8 అవర్స్ స్లీప్ మాత్రం కంప్లీట్ చేసేస్తున్నా. సో 8 అవర్స్ స్లీప్ కంప్లీట్ చేసేస్తున్నా కదా, ప్రాబ్లం ఏం లేదులే అని అనుకుంటున్నారా? నైట్ మీరు ఏ టైంకి నిద్రపోతున్నారో కమెంట్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పబోతున్నాను. ఇదేంటో చెప్పండి. క్లాక్. ఓకే, మరి ఇదేంటి? మన బాడీ క్లాక్. మన బాడీ క్లాక్ ని సర్కాడియన్ రిథమ్ అని అంటాం. మనం ఏ టైం కి పడుకోవాలి, ఏ టైం కి తినాలి అని డిసైడ్ చేసేదే ఈ బాడీ క్లాక్. ఎవ్రీ మార్నింగ్ 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో మనకి కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ సన్లైట్ లోకి వెళ్లడం వల్ల ఈ కార్టిసోల్ అనే హార్మోన్ ప్రోటీన్ ని గ్లూకోజ్ లా కన్వర్ట్ చేసి మనకి ఎనర్జీ లెవెల్స్ ని బూస్ట్ చేస్తుంది. అంతేకాదు ఈ గ్లూకోజ్ ని బ్రెయిన్ ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవడానికి కూడా ఈ కార్టిసోల్ హెల్ప్ చేస్తుంది. దీని కారణంగానే ఎర్లీ మార్నింగ్ లేచిన వాళ్ళు చాలా ఎనర్జీతో యాక్టివ్ గా ఉంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 6 గంటల టైంలో మనకి ఈ కార్టిసోల్ అనేది తగ్గుతూ వస్తుంది. సో మార్నింగ్ ఉన్నంత యాక్టివ్ గా ఆఫ్టర్నూన్ ఉండలేం. ఆఫ్టర్నూన్ మనం హెవీ మీల్ తిన్నా కూడా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 గంటల నుండి 10 గంటల మధ్యలో మనకి మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీన్ని మన బ్రెయిన్ లో ఉన్న పీనియల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ టైంలో బాడీ రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది. బిఫోర్ 10 మనం తొందరగా కనుక పడుకుంటే మిడ్ నైట్ కి బాడీ డీప్ స్లీప్ స్టేట్ లోకి వెళ్తుంది. ఈ డీప్ స్లీప్ స్టేట్ లో పీనియల్ గ్లాండ్ మన బాడీని ఫుల్ గా రిపేర్ చేస్తుంది. టైం కి పడుకుంటే ఓకే, కానీ మనం అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు ఇన్ కేస్ మీరు టైం కి తినరు, టైం కి పడుకోరనుకోండి, సింపుల్ హార్మోన్స్ రిలీజ్ అవ్వు. ఇలా జరగటం వల్ల మన మూడ్ ఇటు హెల్త్ రెండు చాలా డిస్టర్బ్ అవుతాయి. దీని వల్ల కొత్త హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లైక్ ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోతాం. అంటే ఫిజికల్ గా యాక్టివ్ గా లేకపోవటం, ఎక్కువ సమయాన్ని కూర్చోడానికి పడుకుని ఉండడానికి స్పెండ్ చేస్తాం. దీని వల్ల కూడా మళ్ళీ చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ ఒబిసిటీ, డయాబెటిస్ అండ్ హార్ట్ డిసీజ్. సో మీరేమి చిన్నపిల్లలు కాదు. టైం కి తినేసి పడుకుంటే ఆ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అండ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావు. 8 అవర్స్ పడుకుంటున్నామా లేదా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ టైం కి పడుకుంటున్నాం, ఏ టైం కి లేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో గుర్తుంది కదా, రాత్రి ఉదయించే ఈ వీడియోని షేర్ చేయండి.